ఇప్పుడు ఇన్ని ప్రపంచాల వ్యవహారం ఇంత నడిపించుకుంటా పద్దాకల నీ వెంటబడి నా వెంటబడి మనం ఆయన మాట వింటామేమో, ఆయన చెప్పినట్టు చేస్తామేమో అని మన కోసం దిగులు వేసుకొని మన వెంట మన వీపుల మీద పడి కాచుకోవడానికి దేవుడికి ఏమన్నా వేరే పనేం లేదా అనే డౌట్ ఒకటి రావాలి మనకి. ఇప్పుడు మన ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి మన తల నొప్పి పుడతా ఉంటే పక్కింటోడు స్వాప చెబుతున్నాడు అనుకో, రే పోరా బాబు నా స్వాపే నాకు తల పోరా నాయన నువ్వు అంటావా అనవా కాదు ఈ మాట ఏబా నువ్వు ఆ స్వాపే మాకు అర్థం కాక మేము జుట్టు బీక్కొని గందరగోళం అవుతుంటే ఈడు వచ్చి పద్దాకలు ఈడు సోది బాబా అంట. ఇన్ని ప్రపంచాలు కోటాను కోట్ల ప్రపంచాలు ఉంటే బోల్డ్ అంత వ్యవస్థ ఇంత నడిపించుకుంటే ఆయనకి ఏం పని లేనట్టు అచ్చంగా మన మీద ఏమన్నా మైండ్ పెట్టుకుని కూర్చున్నాడా ఏంది అని మీరు అడిగితే అవునని నేను సమాధానం చెబుతా. అవునని నేను సమాధానం చెబుతా. కోటాను కోట్ల ప్రపంచాలున్నా, కోట్లాది కోట్ల దూతలున్నా, ఎన్నో ప్రపంచాలు ఆయన చేతులలో నడిపించబడుతున్నా ఎవరి మీద దేని మీద లేనంత ప్రేమ, ఆసక్తి, శ్రద్ధ మన మీద దేవునికి ఉంది. ఇప్పుడు ఒక చిన్న మాట చెబుతా. షాలేం రాజు అన్న దొరికితే కాసేపు మాట్లాడదామని మీరు ఎంతమందికి ఉందండి? నేనేం అనుకోను, మీరేం సిగ్గుపడద్దు. షాలేమన్నా దొరికితే కొద్దిగా మాట్లాడదామని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి, నేనేం ఫీల్ అవ్వను. చేతులు ఎత్తని వాళ్ళకి అలా ఏం లేదని, చేతులు ఎత్తితే ఉంది అని. రైట్, థ్యాంక్ యూ. లైవ్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఓకే. షాలేమన్నా దొరికితే కాసేపు మాట్లాడాలన్న ఆశ మీకుందా? రైట్. ఇప్పుడు మరి పాపం మీలో కొంతమంది ట్రై చేసి ఉంటారు, నేను మీకు దొరికానా? ఏదో ఆ ప్రార్థనప్పుడు ఏదో 2 ముక్కలు మీరు చెబితే ఆహా ప్రభా స్తోత్రం ఆయన అని 2 ముక్కలు ప్రార్థన చేసి జంపు. ప్రశాంతంగా మీకు సమయం ఇచ్చి కొన్ని గంటలు మీకు కేటాయించి అసలు మీ గోడు వినే పరిస్థితి నాకుందా? ఉందా? అదేగా మా బాధ అని కొంతమంది ఫీలింగ్ నాకు తెలుసు. ఏమండి, శుక్రవారం వచ్చే ఈ శుక్రవారం ఉపవాసానికి వచ్చే ఈ సమూహానికే నేను ఆన్సర్ చేయలేను. ఆదివారం 2 ఆరాధనలకు వచ్చే ఆ సమూహానికి నేను సింగిల్గా దొరికి ఒక్కొక్కళ్ళ గోడు విని ఒక రోజు కేటాయిస్తే నా జీవితంలో ఉన్న రోజులన్నీ విశ్వాసులు అందరూ చివరి విశ్వాసిగా అడిగి పోయేసరికి ఇక నన్ను పరదేశులము ప్రియులరేమ అనుకుంటా తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఒక్కో ఫ్యామిలీకి ఒక డే కేటాయిస్తే ఆఖరి కుటుంబానికి వెళ్ళేటప్పటికీ అట్టయిపోయింది. అదేం బెదరో అంటారా? ఇప్పుడు ఇంచుమించు నేను బాప్తీసం ఇచ్చిన వాళ్ళు ఇంచుమించు 40,000 పైన ఉంటారు. 40,000 మంది. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క డే కేటాయించాను అనుకో సింపుల్గా. ఇప్పుడు మళ్ళీ ఈ సంఘ కుటుంబం కాకుండా బయట సంఘాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ ఆన్లైన్ పరిచర్యల్లో లక్షలాది మంది కనెక్ట్ అయ్యారు. ఇక వాళ్ళని అంటే అసలు ఇంకా కష్టం అయిపోద్ది. సంఘంగా మేము రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి కూర్చొనల్లా నీ మాటలు వింటున్నాంగా మేము అని మీరు ఒకవేళ అంటే సరే ఫీల్ అవుతున్నారులే అని కేటాయించాను అనుకో సింపుల్గా. ఒక్కొక్క విశ్వాస ఫ్యామిలీకి ఒక డే. మనిషి జీవిత కాలం అంతా ఎన్ని రోజులు అని చెప్పాను? 100 సంవత్సరాలు బతికితే 36,000 రోజులు. కుటుంబాలు సింపుల్గా లెక్కేసుకుంటే ఒక 20,000 కుటుంబాలు అనుకోండి. ఒక 20,000 కుటుంబాలు అనుకోండి. ఇప్పటికే నా లైఫ్లో సగం అయిపోయింది అనుకుందాం. ఏది 60 ఏళ్ల జీవితానికి, లేదు 100 ఏళ్ల జీవితానికంటే ఒక 40 దాటింది అనుకుందాం. ఇంకెంత ఉంది నాకు?
100 బతికితే 100 ఏడుంది ఏడా ఇప్పటికీ అయిపోయి ఇక కూర్చొని లేచి కూర్చొని ముసలోళ్ళలాగా కథ నడుపుతున్నా. జస్ట్ చేతిలో కర్ర ఒకటే లేదు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నువ్వు ముసలాడు ఏందో వరకు అన్న, ఏం లేదు ఇక్కడ డొల్లే అట్ట దొల్లుతుంది బండి ఏ పూటకు ఆ పూట. ఓ 30 సంవత్సరాలు వేసుకుందామా, అన్నీ బాగుండి నేను బతికి ఉంటే ఒక 30 ఏళ్ళు బతికితే 30 × 360 కనీసం 10,000 చిల్లర రోజుకు ఒక కుటుంబం కాటికి నేను కేటాయిస్తే 30 సంవత్సరాలకి ఎన్ని కుటుంబాలు నేను ప్రభావితం చేయగలుగుతాను? 30 సంవత్సరాలకి 11,000 ఫ్యామిలీలకి సమాధానం చెప్తానా? అంతే. అంటే ఇంకా సగానికి పై చిలుకు నేను మాట్లాడకుండానే అయిపోద్ది కథ. కానీ మీ అందరి ఆశ ఏంది? ఒక్కరోజు శాలేమన్నా దొరికితే, ఒక రోజంతా దొరికితే నా గోడంతా చెప్పుకొని అన్నతో ఒక్క పూట గడపాలని ఉంది హ్యాపీగా. ఆయనతో కలిసి తినాలి, ఆయనతో కలిసి ప్రార్థన చేయాలి, ఆయనతో కలిసి ఏకాంతానికి వెళ్ళాలి. ఓ నాయన, ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉంటారు, కొంతమంది కామెంట్స్లో పెడతా ఉంటారు, నా లైఫ్లో ఒక కోరికన్నా ఒక్క డే మొత్తం మీతో గడపాలని. ఒక మాట, ఒక మనిషిగా నాకు అది సాధ్యపడిద్దా? కష్టం. కానీ మీకు ఆశ ఉందా లేదా? ఉందా లేదా? యా, ఉంది. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తా విన్నాం. పాపం నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు, నన్నే వెంబడిస్తున్నావు, అభిమానిస్తున్నావు, నా ద్వారా నా ఉపదేశంలో నడిపింపులో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, హ్యాపీ. అయినా నేను నీకు పూర్తిగా ఒక డే అంతా కేటాయించడానికి నాకు ఆయుష్కాలమే సరిపోదు. ఎక్కువ టైం నీ కేటాయించే పరిస్థితి నాకు లేదు. ఒకవేళ కేటాయించినా నేను ఒక మనుషుణ్ణి. కానీ నీకు ఒక్క సంగతి తెలుసా? నీ జీవిత కాలంలో ఒకవేళ 70 ఏళ్ళు నువ్వు బ్రతికితే 70 × 360 సెల్ ఉంటే టపిమని కొట్టు, సంఖ్య చెప్పు. 70 × 360 25,200. హలో, నరుని ఆయుష్కాలం ఎంత? 70. అధిక బలం ఉంటే 80. అది కదా 90వ కీర్తన, రైట్. 70 ఏళ్ళ ఆయుష్కాలంలో నీ రోజులన్నీ కలిపి 25,200 అంట. 25,000. సూపర్, లెక్కల మాస్టర్లు ఉన్నారు వెనక మాకు. 25,550. సరే అనుకోండి. ఇందాక 200 అని చెప్పింది ఎవరు? సరే, 25,550 రోజులు మొదటి రోజు నుంచి నిన్ను పెట్టెలో నన్ను మనల్ని పెట్టింది ఆహా. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా తన రోజులన్నీ మనకే కేటాయించిన వాడు దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం, పచ్చి నిజం. యా, నిజం. నువ్వు శాలేమన్నను అభిమానించి ఫాలో అవుతున్నావు, కానీ శాలేమన్న నీ మీద ప్రేమ ఉన్నా నీకు సమయం కేటాయించేంత సర్వశక్తుడైతే కాడు, అందరికీ ఆన్సర్ చేయలేడు. కానీ ఆయన ఉన్నాడు, చూసావా? నా సమయం కోసం నువ్వు వెతుకుతుంటే నేను నీకు చిక్కట్లా, నీ టైం కోసం ఆయన వెతుకుతుంటే తమరు బిజీ అయ్యారు. ఇది పచ్చి నిజమా కాదా? తమరి సమయం కోసం మన డే మొత్తం ఎన్ని గంటలు ఉందో అన్ని గంటలు ఆ పిచ్చి మహారాజు కాసుకొని ఉన్నాడు. ఏ ఘడిలోనన్నా ఆయనకి వెళ్ళి చూస్తామేమో, కాస్త ఆయనకి అందుబాటులోకి వస్తామేమో అని. కానీ నువ్వేమో ఆయనకి సమయం ఇవ్వలేనంత బిజీ. ఆయన మాత్రం నీ కోసమే కేటాయించాడు.